ఈ దేశము ముందుకెళ్తా ఉంది, ఐక్యమత్యంతో ఉన్నటువంటి కంటగింపు అనేక దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కనిపిస్తా ఉంది. అందుకే మన దేశంలో కూడా అనేక రకాలుగా ప్రజల మధ్యలో విభేదాలు తీసుకురావడం కోసం, ప్రజల మధ్యలో అనేక రకాల సమస్యలు సృష్టించడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనికులు, మన ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాకిస్తాన్ దెబ్బకొట్టినప్పుడు మనమందరం కూడా అలేబలే చేసుకున్నాం. మన హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే, మన సనాతన ధర్మం ఉన్నన్ని రోజులే దసరా పండుగలు ఉంటాయి, ఈ అలేబలాయిలు ఉంటాయి. మనం ఎప్పుడైతే హిందూ మతం లేకపోతే మన దసరాలు ఉండవు, మన దీపావళి ఉండవు, మన దేశం ఉండదు, మన ఆపరేషన్ సింధూర్లు ఉండదు. ఎక్కడ కూడా వెనకాడకుండా ముందుకు పెట్టాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈరోజు ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మమేకమై జీవిస్తా ఉన్న తరుణంలో మరి మా సోదరిమని వచ్చి నన్ను పిలవటం, మరి మేమందరం కూడా ఇక్కడికి రావటం ప్రతి సంవత్సరం ప్రతి నిత్యం. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గానో ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు, మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలా మంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. నెక్స్ట్ అలై ఏది రాయలసీమలో జరగాలి, ఆడ ఇటోడు ఇటు అటోడు అటే. నేను అడిగిన గతంలో, అరే ఎందుకే మీ పంచాయతీ అంటే, అరే మీ కల్చర్ వేరే, కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ అలై అంటారు, మా దగ్గర ఇటో అటో నియమ ఇదే కదా పంచాయతీ బాబు. అందుగురించి విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి. అలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం పాత తగాదాలు కానీ పాత కొట్లాటలు కానీ. ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో